ఇదా జానకిరామ్ వృషభ రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు. వృషభ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చూడు. వృషభ రాశి వారి జాతకానికి చెప్పాలంటే ధనలక్ష్మి దేవత వచ్చిందండి. చాలా వరకు అదృష్ట యోగం ఉన్నది. అమ్మవారు లక్ష్మీ దేవత వచ్చింది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయండి. కానీ ముఖ్యంగా మాత్రం స్త్రీలకు అధిక ఫలితం ఉంటుంది. బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం ఖర్చు సరి సమానం. 11 ఆదాయం 11 సాయం. 11 ఆదాయం ఉంది, 11 ఖర్చు ఉంది వారి పేరు మీద. సాయం చేసేది నలుగురు, ఇబ్బంది పెట్టేది ఇద్దరు. వారికి గౌరవం ఎక్కువ లభించే అవకాశం ఉందండి. వాళ్ళు దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ పనికి పోయినా వారు విజయవంతంగా ఏ పనైనా విజయవంతంగా చేసుకొని మాత్రం వారు నిలబడే అవకాశం ఉంది వారి పేరు మీద. వృత్తి విషయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం వ్యాపార వర్గం బిజినెస్ చేసేవారికి తిరిగి ఉండదండి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉన్నది. వీరికి నవగ్రహాల్లో మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 2 గ్రహాలు అనుకూలంగా లేవు. రాహు, కేతు, శని, గురుగ్రహం మంచిగా ఉంది. కానీ రవిగ్రహం, శుక్రగ్రహం మంచిగా ఉంది. వీరికి చంద్రగ్రహం, ఈ 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీరి జాతకంలో చూడాలంటే విదేశయానం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. చదువుకోవడానికి పోయే వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మాత్రం వివాహం చేసుకొని స్థిరపడడానికి పోయేవారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. వేరే విదేశంలో మాత్రం వ్యాపారం బిజినెస్ చేయాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు చికాకులు పోవాలంటే ఆ బెజవాడ కనకదుర్గమ్మను పూజ చేయడం మంచిది. వృషభ రాశి వారి జాతకంలో రోహిణి నక్షత్రం వారికి చాలా వరకు మంచిగా ఉందండి. లక్కీ నెంబర్ 6 వస్తుంది వీరికి. శుక్రమహారదశ జాతకం. శుక్రవారం మంగళవారం చాలా అనుకూలం వీరి పేరు మీద. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. కానీ వీరి పేరు మీద చూడాలంటే అష్టకష్ట చిక్కులైతే వెళ్ళిపోయినాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న టైం మంచిగా ఉంది. వారి జాతకంలో కొద్దిగా దశమ స్థానంలో శని ఉంది కాబట్టి మధ్యన కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య రంగంలో చదువుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ రంగంలో చదువుకునే వారికి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. బోధన రంగంలో చదువుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కూడా మాత్రం కలిసి వస్తుంది. కానీ అధికమైన ఒత్తిడి ఉంటుంది వీరి పేరు మీద. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే చూడాలంటే మాత్రం ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు చాలా ఇబ్బందులు, చికాకులు వస్తాయి. వచ్చినా సరే వారు స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. వారు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, లేకుంటే స్వతంత్రులు కావచ్చు. ఖచ్చితంగా మాత్రం వారికి రిజల్ట్ లభిస్తుంది. కానీ మాత్రం ఆటంకాలు తప్పకుండా ఉంటాయండి వారి జాతక బలానికి. ఇక వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధనం మాత్రం నిలకడ ఉండదండి. చాలా వరకు అధికమైన ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది. ఒక చేత్తో ఖర్చు అవుతూనే ఉంటుంది, ఇంకో చేత్తో వస్తూనే ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది. లక్ష్మీదేవత స్వభావం ఎలా ఉంటుందంటే మాత్రం కరెక్ట్ భూమి చుట్టూ మాత్రం ఆకాశం భూమి చుట్టూ లక్ష్మి తిరిగినట్టు కరెక్ట్ సూర్యోదయం ప్రకారం నడుస్తుందండి వారి జాతక బలం. కానీ ఎక్కువ వీరికి ప్రయాణాలు ఎక్కువ తిరిగే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. కానీ సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతారు, చంద్రుడి చుట్టూ మనుషులు తిరుగుతారు, మనుషుల చుట్టూ లక్ష్మి తిరుగుతుంది, లక్ష్మి చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. అలాంటి యోగం ఉన్నదండి వీరి పేరు మీద. నవదుర్గ దేవత కూడా వచ్చింది కాబట్టి వీరి మీద స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత ఉంటుంది. వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ దోషాలు ఉంటే కూడా మాత్రం అమ్మవారికి పూజ చేస్తే, కుంకుమార్చన పూజ చేస్తే మాత్రం 9 వారాలండి. 9 మంది స్త్రీలు కానీ, 11 మంది స్త్రీలు కానీ, 5 మంది స్త్రీలు కానీ, అలాగే పురుషులు కానీ ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేయాలి. శుక్రవారం రోజు, మంగళవారం రోజు, లేదా మాత్రం దశమి తిథి రోజు, నవమి తిథి రోజు, ఏ నెల అయినా సరే, ఏ వారం అయినా సరే ముఖ్యంగా మాత్రం పూజ చేస్తే వారి మీద ఉన్న అరిష్టాలు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నరదిష్టి అధికం ఉన్నది కాబట్టి మాత్రం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ తప్పకుండా వారు దర్శనం చేయాలి. ముఖ్యంగా మాత్రం ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది. కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వారికి ఉద్యోగంలో ఆటంకాలు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బదిలీ కోరుకునే వారికి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, కానీ కోరుకున్న చోట బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు కూడా తప్పకుండా ప్రమోషన్ వస్తుంది. కానీ ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. మరి జాతకంలో రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వైద్య రంగం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు. ఇక పంచాయతీరాజ్ సంఘానికి సంబంధించిన వారికి ఇబ్బందులు వస్తాయి. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం
డ్రైవింగ్ రంగం సంబంధించిన వారు ఆర్టీసీ రంగం కావచ్చు, లేదా మాత్రం రైల్వే రంగం వారు కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. ఇక ఇంట్లో కూడా కొన్ని ఒకరి మనసులో ఒకరు ఉండరండి. కొన్ని అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు, చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పకుండా మాత్రం అందరి మాట ఐకమత్యంలో నడిస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇక సంతాన విషయంలో ఏమైనా దోషం ఉన్నవారు, చిక్కులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోతుంది. కానీ సంతానం కోరుకునేవారు, సంతానం లేని వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే మాత్రం గర్భదోషం ఉన్నవారు కూడా గర్భదోషం వెళ్ళిపోయే అవకాశం ఉందండి. కులదేవత ఆరాధన చేయాలి. మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి, లక్ష్మీ నరసింహస్వామి వారికి దర్శనం చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయడం చాలా మంచిది. మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది. కళాకారులకైతే తిరుగు ఉండదు. వారికి మట్టి పట్టుకున్న మాణిక్యం ఉంటుంది. చెప్పంగానే జరగదండి. వారు పట్టుదల ఎక్కువ ఉండాలి. కళాకారులు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, వర్ధమాన కళాకారులు, రంగస్థల కళాకారులు, అలాగే మీడియా రంగం వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశాలు ఉన్నాయి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు పెరిగిపోతాయి. ఈ నూతన సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. ఈ నూతన సంవత్సరం వారికి మాత్రం ప్రథమార్థం 3 నెలలు ఇబ్బంది ఉంటుందండి. తర్వాత బాగుంటుంది. కానీ మాత్రం ద్వితీయార్థం అంటే మిగతా 6 నెలల్లో మాత్రం 6 నెలలు బాగుంటుంది వారి జాతకానికి. మొత్తం 9 నెలల్లో మాత్రం శుభయోగం ఉన్నది. వీరి పేరు మీద గృహం కొనాలన్నా, కట్టాలన్నా, ఇప్పాలన్నా, లేకుంటే మాత్రం స్థలం తీసుకోవాలనుకున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం నడవాలనుకున్నా, కళాకారులకు కానీ, క్రీడాకారులకు కానీ శుభసూచకం ఉన్నదండి. విజయవాడ కనకదుర్గమ్మకు పూజ చేయాలి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.